తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వీడు మామూలోడు కాదు. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు, 300 మందిని ట్రాప్ చేశాడు. ఏకంగా 13,000 మంది ఫోటోస్ ని సేకరించాడు. అయితే వన్ బ్యాడ్ డే అడ్డంగా బుక్ అయిపోయాడు. బీహార్ లో పుట్టి కర్ణాటకలో ఖతర్నాక్ పనులు చేస్తున్న సోషల్ మీడియా కీచకుడు ముంబై పోలీసులకు పట్టుబడ్డాడు. అసలు స్టోరీ ఏంటో చూసేయండి. మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారా? ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్లకు రియాక్ట్ అవుతున్నారా? అయితే జర భద్రం, మీరు కూడా ఇలాంటి కీచకుడు బారిన పడొచ్చు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ తో అమ్మాయిలను మోసం చేస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని బీహార్ కు చెందిన శుభం కుమార్ మనోజ్ ప్రసాద్ సింగ్ గా గుర్తించారు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు శుభం కుమార్. దాదాపు 100 మంది బాలికలు, మహిళల పేర్లతో ఈమెయిల్ ఐడీలో 11 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను క్రియేట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ కాలేజ్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్న శుభం కుమార్ ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబైలోని దహిసర్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. శుభం కుమార్ మొబైల్ ఫోన్ ను ఓపెన్ చేసిన పోలీసులు ఇట్టే అవాక్కయ్యారు. ఎందుకంటే అతగాడి ఫోన్ గ్యాలరీలో 13,500 మంది ఫోటోలను గుర్తించారు. తన నకిలీ ఖాతాలతో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా మహిళలను బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శుభం కుమార్ ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఐడీలతో అమ్మాయిలతో మొదట స్నేహం చేస్తాడు. ఆపై నగ్నంగా వీడియో కాల్లోకి రావాలని కోరతాడు. వాళ్ళు నిరాకరిస్తే వారి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తాడు. ఇదే విధంగా ముంబైకి చెందిన బాలిక ఫోటోను కూడా మార్ఫింగ్ చేశాడు శుభం కుమార్. అయితే ఐపీ అడ్రస్ ఆధారంగా శుభం కుమార్ ను కర్ణాటకలో గుర్తించి ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు తనకి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో మహిళపై ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే శుభం కుమార్ బాధితులు ఎవరైనా వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు పోలీసులు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.